మా ఊరు వెళ్తే మా అమ్మా నాన్నను చూసిన తర్వాత నేను తప్పకుండా వెళ్ళే చోట ఒకటే మా ఊరి బడి. అక్కడికి వెళ్ళి ఒక ఫోటో తీసి మా స్కూల్ గ్రూప్లో పెడితే అందరూ ఒక్కటే ప్రశ్న అడుగుతారు నన్ను, ఏముంది అక్కడ, ఇంకా ఎందుకు వెళ్తావు ఆ పాత బడికి అని. నిజం చెప్పాలంటే నేను అదే ప్రశ్న నన్ను నేను వేసుకున్నాను. మా బడి మామూలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలే, పాత బిల్డింగ్, సాధారణ క్లాస్ రూమ్. కానీ అక్కడికి అడుగు పెట్టగానే ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఏదో టైం మిషన్ ఎక్కినట్టు ఒక్కసారిగా నేను మళ్ళీ చిన్నవాడిని అయిపోతాను. మనలో చాలా మంది చెప్తుంటారు, ఆ స్కూల్లో నేను 10th క్లాస్ వరకు చదివాను అంతే అని. నిజంగా అంతేనా? ఆ పెద్ద గేటు దగ్గర నుంచి ప్రతి చెట్టు, ప్రతి గోడ, ఆఖరికి ప్రతి ఇసుక రేణువు కూడా మన బాల్య కథలను దాచుకుని ఉంటుంది. బడికి రానని ఏడ్చే పిల్లలను బలవంతంగా లాక్కొని తీసుకొచ్చి తోసేసిన ఎంతో మంది తల్లిదండ్రులను ఆ గేట్ చూసుండదు. మధ్యాహ్నం అన్నం పెట్టే చోటు కూడా ఇదే. కాళ్ళకి చెప్పులు లేకపోయినా, చొక్కా చినిగిపోయినా ఆ గేట్ ఎప్పుడు తిరిగి వెళ్ళు అని అనదు. హోంవర్క్ చేయలేదని మాస్టారు బెత్తం చూపిన రోజు, తోటి పిల్లల ఆట పట్టింపులకు మనసు బాధపడిన రోజు, ఆ పిల్లల కన్నీళ్లు ఇంకింది ఎక్కడ? ఆ గ్రౌండ్ లోని, ఆ ఇసుకలోని. ఈ గ్రౌండ్ కేవలం ఆటల కోసమే కాకుండా ఆటల ద్వారా జీవితంలో గెలుపు, మరీ ముఖ్యంగా ఓటమిలు కూడా ఉంటుందని తెలియజేసింది ఆ గ్రౌండే. పడిపోతే మళ్ళీ లేచి నిలబడాలని తెలియజేసింది. గ్రౌండ్ పక్కన ఉన్న ఎత్తైన దిమ్మె గుర్తుందా? అరచేతిలో చెమటలు పట్టి మొదటిసారి మైక్ పట్టుకుని మాట్లాడిన రోజు స్టేజ్ మీద. ఇండిపెండెన్స్ డే అని, రిపబ్లిక్ డే అని క్లాస్ రూమ్ ని క్లీన్ చేస్తూ టీం వర్క్ నేర్చుకున్నాం. ఇవన్నీ జరిగింది మన బడిలోనే. అదే బడి ఎలక్షన్లప్పుడు పోలింగ్ కేంద్రమైంది, పండగలకు ప్రజా కేంద్రమైంది, ఆ బడే వైద్య శిబిరం కూడా. కానీ ఇప్పుడు సాయంత్రం సమయాలలో అదే పవిత్రమైన బడిలో కనిపించేది ఏంటో తెలుసా? సిగరెట్టు పీకలు, మందు సీసాల ముక్కలు. అప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ఎవరిది అని. ఇప్పుడు ఈ కథ విన్న తర్వాత ఈ కాలం పిల్లలు అడుగుతారు, నువ్వు కూడా చిన్నప్పుడు ఇలానే చేసి ఉంటావు కదా అని. దానికి బదులిచ్చే బదులు మనమే ఒప్పేసుకుంటే పోలే. అవును, చిన్నప్పుడు వుడ్వర్డ్స్ తాగింది నేనే, టీనేజ్ లో బీరు బాటిల్ ఎత్తింది నేనే, వాటి వల్ల లైఫ్ లో తడబడింది నేనే, మళ్ళీ తిరిగి నిలబడింది నేనే అని జవాబు ఇవ్వచ్చు. సరే, దీన్ని సరిచేద్దాం కదా అని నీవు దాటొచ్చిన జీవితపు దశలలో ఉన్న పిల్లలను దండించాల్సిన అవసరం లేదు. వారు చేసే పిచ్చి పనులకు అవకాశం ఇవ్వకుండా చాలు. సాయంత్రం పూట మన ఊరి బడి అన్న దేవాలయంలో డూమ్ లైట్ అన్న దీపాన్ని వెలిగించి సరదాగా గ్రామ పెద్దలు, పిల్లల తల్లిదండ్రులు కబుర్లాడుకుంటే సిగరెట్టు పీకలు, మందు బాటిళ్ల గాజు ముక్కలు, మన పిల్లలలోని చెడు ఆలోచనలు శాశ్వతంగా దూరం కావచ్చు. ఒక్కసారి గుర్తు తెచ్చుకో, మీ స్కూల్ కి మీరు చివరగా ఎప్పుడు వెళ్ళారని వెళ్ళి చూడండి. బహుశా ఇలాంటి మార్పు కోసమే మరియు మీ చిన్ననాటి జ్ఞాపకాలతో మీకోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు.